మహీంద్రాకి సంబంధించిన వరకును ఆగస్టులోని ఎన్ని వెహికల్స్ సేల్ అయ్యాయో తెలుసుకుందాం. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజయ్ వెబ్స్. ఈ రోజు అయితే మహీంద్రాకి సంబంధించిన టోటల్ వెహికల్స్ ఆగస్టులో ఎన్ని అమ్మారు మొత్తం కూడా మనం రిపోర్ట్ తెలుసుకుందాం. ఇవే కాకుండా టాప్ 10 ఏ వెహికల్స్ ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేద్దాం. టాప్ 1 లోని స్కార్పియో అన్ వెహికల్ ఉంది. ఆగస్టులోని 9,840 యూనిట్స్ అమ్మారు. అదే మనం 2024 ఆగస్టులో చూసుకుంటే 13,787 యూనిట్స్ అయితే అమ్మారు. ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 3,947 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 28% అయితే డౌన్ అయింది. సెకండ్ ప్లేస్ లో బొలెరో వెహికల్ ఉంది. బొలెరో అయితే 8,109 యూనిట్స్ అయితే ఈ ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 6,494 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 1,615 యూనిట్స్ అయితే డిఫరెన్స్ ఉంది. గ్రోత్ పరంగా చూసుకుంటే 24.87% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది. థర్డ్ ప్లేస్ లో థార్ రాక్స్. థార్ వెహికల్ అయితే చాలా మందికి డ్రీమ్ వెహికల్. ఆ వెహికల్ సేల్స్ కూడా చాలా వరకు పెరిగాయి. 6,997 యూనిట్స్ అయితే ఇయర్ ఆగస్ట్ లో అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 4,268 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 2,729 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 63% అయితే గ్రోత్ అయితే చాలా వరకు పెంచుకుంది. ఎందుకంటే ఈ వెహికల్ వాళ్ళకి డ్రీమ్ కార్ అని చెప్పొచ్చు. అందుకోసమే ఎక్కువ మంది ఈ వెహికల్ ని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫోర్త్ ప్లేస్ లో అయితే XUV 3XO వెహికల్ ఉంది. ఈ వెహికల్ కూడా చాలా వరకు సేల్స్ పరంగా తగ్గాయని చెప్పొచ్చు. 5,521 యూనిట్స్ మాత్రమే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో అయితే 9,000 యూనిట్స్ అయితే అమ్మారు. డిఫరెన్స్ చూసుకుంటే 3,479 యూనిట్స్ అయితే డిఫరెన్స్ ఉంది. గ్రోత్ పరంగా 38% అయితే గ్రోత్ అయితే తగ్గింది. ఫిఫ్త్ ప్లేస్ లో XUV 700 ఉంది. ఈ వెహికల్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే లగ్జరీ పరంగా సేఫ్టీ పరంగా చాలా అంటే చాలా బాగుంటది. 7 సీటర్ వెహికల్ కాబట్టి ఈ వెహికల్ అయితే 4,956 యూనిట్స్ అయితే ఇయర్ అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 9,007 యూనిట్స్ అయితే అమ్మారు. 4,051 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. 44.98% అయితే గ్రోత్ తగ్గింది. ఆల్మోస్ట్ 45% అయితే గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా మార్కెట్ లోకి వచ్చిన XUV 9e అయితే 2,313 యూనిట్స్ అయితే అమ్మారు. అదే మనం BE6 వెహికల్ చూసుకుంటే 1,551 యూనిట్స్ అయితే అమ్మారు. ఎలక్ట్రికల్ పరంగా మహీంద్రా వెహికల్స్ ని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వీడు ఇచ్చిన డిజైన్, పర్ఫార్మెన్స్, రేంజ్ ఇంకే వెహికల్స్ కూడా ఇవ్వలేనట్టు అంత మంచి బిల్డ్ క్వాలిటీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకోసమనే ఈ వెహికల్స్ వైపు కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 8th ప్లేస్ లో XUV 400 EV వెహికల్ అయితే ఉంది. జస్ట్ 66 వెహికల్స్ మాత్రమే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 713 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 647 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 90% అయితే గ్రోత్ తగ్గిపోయింది. 9th ప్లేస్ లో అయితే మెరాజియో వెహికల్ ఉంది. ఇదైతే 46 యూనిట్స్ అయితే అమ్మారని చెప్పొచ్చు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 8 యూనిట్స్ మాత్రమే అమ్మారు. 8 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. టోటల్ గా మనం సేల్స్ చూసుకుంటే 38,399 యూనిట్స్ అయితే ఈ ఇయర్ ఆగస్ట్ లో మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో చూసుకుంటే 43,277 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ చూసుకుంటే 4,878 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా 11% అయితే గ్రోత్ తగ్గింది. ఇదైతే మహీంద్రాకి సంబంధించిన 2025 ఆగస్ట్ యొక్క రిపోర్టు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.